సంధ్య 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 ఒకసారి పైకి రా. ఏమైందో కనుక్కోమ్మా. పిలిచేది నిన్నే, పైకి రా. వెళ్ళమ్మా, నీ వెనకే మేము వస్తాంగా. ఏంటా పెళ్లి నడక? రా. ఇదేంటి? కర్చీఫ్. ఎవరిది? నాదే. ఇదేంటి? వాచ్. ఎవరిది? నాదే. ఇదేంటి? ఎవరిది? చెప్పు, ఇది ఎవరిది? ఈ జెంట్స్ వాచ్ నీ దగ్గర ఎందుకుంది? కమాన్, ఆన్సర్ మీ. అది ఆ వాచ్ చెప్పు, ఎవరిది? నా ఫ్రెండ్ కజిన్ది. స్ట్రాస్ తెగిపోతే తెగిపోతే నిన్ను వేయించమందా? ఇప్పుడు నువ్వు చేస్తున్న చారిటీ సర్వీస్ చాలక ఈ సోషల్ సర్వీస్ కూడానా? చాలు. ఇప్పటిదాకా నువ్వు చేసిన సర్వీసులు, చెప్పిన కబుర్లు, తిరిగిన తిరుగుళ్ళు అన్నీ బస్ ఆపై. ఆ జాబ్ మానేయ్, ఆ బాండ్ చింపేయ్. మన బంధం తెగిపోకుండా ఉండాలంటే ఇప్పుడే, ఈ క్షణంలోనే వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టాయి. మోహన్, మోహన్, మోహన్ ఆగు. డోర్ తీయద్దు. ఏమిటి నాన్న అరుపులు? తలుపు తీ. మోహన్, మోహన్ తలుపు తీ. అమ్మని చెప్తున్నాన్రా, నా మాట విను. సంజనేమనకు. చెప్పు, సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పు. మానేస్తున్నావా లేదా? మోహన్, తలుపు తీరా. ఏమైంది ఎవరు నీకు? మోహన్, మోహన్. ఏమిట్రా?
నీకు ఇవాళ? పిచ్చి పట్టింది చాలా. ఏమిటి మోహన్ ఇది? చదువుకున్నవాడివి, ఆర్మీలో కెప్టెన్గా పనిచేసావు, నువ్వే ఇలా డిసిప్లిన్ లేకుండా. స్టాప్, ప్లీజ్ స్టాప్. ఇప్పుడు మీరేం చెప్పినా వినే మూడ్లో లేను. దయచేసి మీరు మాత్రం ఇంటర్ఫీర్ కాకండి. మోహన్, నాన్నగారితో ఇలాగైనా మాట్లాడేది? అమ్మా ప్లీజ్, ఇది మా భార్యాభర్తల విషయం, మా పర్సనల్. కన్నవాళ్ళైనా సరే కల్పించుకుంటే నేను సహించలేను. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. వెళ్ళండి, వెళ్ళిపోండి. ప్లీజ్ గో అవే. నువ్వెక్కడికి? నా ప్రశ్నకి జవాబు చెప్తేనే నేను ఇక్కడి నుంచి కదలనిచ్చేది. కమాన్ సంజయ్, ఓపెన్ యువర్ సెల్ఫ్. ఉద్యోగం మానేస్తున్నావా లేదా? నా బాండ్ గడువు. హెల్ విత్ యువర్ బాండ్. ఆర్మీలో 15 సంవత్సరాలు పనిచేస్తానని బాండ్ రాసినా స్వేచ్ఛగా బయటకు వచ్చేశాను. నీ పోడు ఉద్యోగానికి ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేదా? అసలేంటి నీ ఉద్యోగం? ఎక్కడ మీ ఆఫీస్? ఎవడు మీ బాస్? కమాన్ కమాన్ చెప్పు. ఎవరితో మాట్లాడాలో చెప్పు, మాట్లాడతాను. డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకోవాలా? కమాన్ లెట్స్ గో. ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఈ క్షణంలోనే తేల్చి పారేస్తాను. తేల్చుకోవడం తెంచుకోవడం మీరనుకున్నంత తేలిక కాదు. ఏ? ఎందుకు? వాళ్ళే నిన్ను రిలీవ్ చేయరా, లేక నువ్వే జాబ్కి రిజైన్ చేయవా? నేను రిజైన్ చేస్తానన్నా వాళ్ళు రిలీవ్ చేయరు. వాళ్ళు రిలీవ్ చేస్తానన్నా నేను రిజైన్ చేయను. వై? ఎందుకు? నీకు ఈ బంధం కంటే ఆ బాండ్ ఎక్కువైపోయిందా? సంధ్య, నా సహనాన్ని పరీక్షించుకో. చెప్పు, ఫైనల్గా చెప్పు. నీకు ఈ బంధం కావాలా, ఆ బాండే కావాలా? ఈ బంధం, ఆ బాండ్ రెండు ఒకటే. ఒకటే. రెండు ఒకటేనా? ఏంటి నువ్వు మాట్లాడేది? అదేంటో మీకు చెప్పినా అర్థం కాదు. అర్థం కాని దాని గురించి చెప్పినా ప్రయోజనం లేదు. నీ ప్రవర్తనకే కాదు, నీ మాటలకి అర్థం లేకుండా పోతుంది. చూడండి, క్రోధం రంగప్రవేశం చేస్తే వివేకం నిష్క్రమిస్తుంది అంటారు. మీరిప్పుడు కోపంలో ఉన్నారు, ఆవేశంలో ఉన్నారు. ఇలాంటప్పుడు మీకు ఏం చెప్పినా ఫలితం ఉండదు. మీ ప్రశ్నకి జవాబు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్తాను. సంధ్య, నా ప్రశ్నకి జవాబు చెప్పకుండా నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి వీలేదు. అంటే బలవంతంగా ఆపుతారా? బంధిస్తారా? నా కాళ్ళకి చేతులకి సంఖ్యలు బిగిస్తారా? మీరు ఏం చేసినా సరే నేను మాత్రం నేను చెయ్యాలనుకునేదే చేస్తాను. నా బాధ్యతని, బంధాన్ని దేన్ని వదులుకోను. నేను నిన్ను వెళ్ళనివ్వను. సంఖ్యలతో మీరు నా శరీరాన్ని ఆపగలరేమో కానీ నా మనసును ఆపడం మీ తరం కాదు.
గోపిగాడి ఇంట్లో లేనట్టున్నాడు. లేకపోతే కిందటిసారిలాగా మీద పడి రేచు కుక్కలా నానారాంసా చేసేవాడు. ఇంతకీ తులసి ఎక్కడున్నట్టు? తులసం, ఏం చేస్తున్నావు? ఓహో, వేడి వేడి పాలు నా కోసమే. కొంచెం నీరసంగా ఉన్నట్టుంది, తాగి పెడతానుండు. అయ్యయ్యో, ఈ పాలు రాధ కోసమండి. రాధ కోసం వేడి వేడి పాలు? బాగుందే, చాలా బాగుంది. నెమ్మదిగా అండి, రాధ లోపల స్నానం చేస్తోంది, వింటుంది. పాపం, కడుపుతో ఉన్న పిల్ల కదండి, అందుకే కాస్త కుంకుమ పువ్వు వేసి పాలలో కలిపాను. ఆ కుంకుమ పువ్వే? దేనికట? దేనికేంటండి, కుంకుమ పువ్వు కలిపిన పాలను కడుపుతో ఉన్నవాడు తాగితే బంగినపల్లి మామిడి పండు లాంటి పిల్లాడు పడతాడు. మాట్లాడక మరి, కొట్టానంటేనా? నీ చెప్పిందంటే నువ్వు చేస్తోందేమిటి? ఆ దిక్కు మళ్ళీ దాన్ని ఎలాగైనా ఇంట్లోంచి వెళ్ళగొట్టవే అంటే వేడి వేడి పాలలో కుంకుమ పువ్వు కలిపి మరి. ఆ మొహం చూడు, కోట్లు కోట్లు సంపాదించే అవకాశం నీ వల్ల చేజారిపోతోంది. మాట్లాడకండి మరి. ఏంటే? ఏంటన్నావు? తమరు సరిగ్గానే విన్నారు, మాట్లాడకండి మరి. ఏంటే నాకే ఎదురు తిరుగుతున్నావు? నీకేమైనా దెయ్యం గాని పూనిందా? మాట్లాడొద్దన్నాను. ఏంటే అంటే ఏంటి? ఏంటి ఇన్ని కబుర్లు చెప్తారు? భయపడిపోయారా? ఇదంతా ఉత్తిరే నాటకం. నాటకమా? కుంకుమ పువ్వు కలిపిన పాలను తీసుకెళ్తూ కూడా నాటకం అంటావేంటి? అందుకే అనేది, లోబి ఖర్చెక్కువ, ఆతృత కాడి కష్టాలెక్కువ అని. అర్థం కాలేదా? నా కర్మ, మీకన్నీ వివరంగా విడమర్చి చెప్పాలి. ఆ చెప్పేదేదో కాస్త అర్థం అయ్యేలా చెప్పు. సరే, చెప్తాను వినండి. మీరంటూ ఉంటారుగా, ఈ రూట్లోంచి నరకడం సాధ్యం కాకపోతే ఆ రూట్లోంచి నరుకు రావాలని. అవును, అయితే మీరు నెత్తి నోరు బాదుకుంటున్నా గోపిగాడు ససేమిరా రాధను వదలను అంటున్నాడుగా. అవును అంటున్నాడు. కిందటిసారి మీరొచ్చినప్పుడు మీకే ఎదురు తిరిగి ఈ మాట చెప్పడానికి అయితే నా గుమ్మం తొక్కొద్దని తెగేసి చెప్పాడా లేదా? చెప్పాళ్లే బడుద్దాయ్. తా దూర సొందులేదు, మెడకో డోలు అన్నట్టు వీడికి ఠికానా లేదు. ఆ పిల్లని మాత్రం జీవితాంతం వదిలిపెట్టట. సన్నాసి సన్నాసి. ఇదిగో, ఇలా అయిందానికి కాందానికి వాడితో తగులాడే మీరీ పరిస్థితి తెగేదాకా లాగారు. నేనే తెక్కుండా అడ్డేస్తున్నాను. మా గొప్ప పని చేస్తున్నావులే గాని ముందా నాటకం సంగతి చెప్పు. ఇంకా ఏంటి చెప్పేది? మీలాగే నేను వాడితో పోట్లాడాననుకోండి, ఏమవుతుంది? నన్ను ఇంట్లోంచి బయటికి నడువు అంటాడు. ఆ తర్వాత ప్రతి చిన్న విషయానికి రాధ మీద ఆధారపడతాడు. ఒంటరిగా ఉన్నందుకు ఇద్దరు తుమ్మ జిగుర్లా అతుక్కుపోతారు. అమ్మో, నిజమేనే. మరందుకే నేను ఈ రూట్లోంచి నరుకొస్తున్నాను. కత్తిని కత్తితోనే ఎదుర్కోవాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అందుకే రాధతో చనువుగా, ప్రేమగా, అభిమానంగా ఉంటూ నటిస్తూనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఎదురుపడి యుద్ధంలో గెలవలేనప్పుడు వెనక నుంచి దొంగ దెబ్బ తీయాలనేది మహాభారతంలో నేర్చుకున్న మహత్తరమైన సందేశం. అమ్మో అమ్మో అమ్మో, ఏం చెప్పావే తులసం? నువ్వు అలనాటి విలన్ రాజనాల కన్నా గొప్ప విలన్వి. ఇష్టపడ్డట్టు నటిస్తూనే, నమ్మిస్తూనే మోసం చెయ్యాలి. అబ్బో అబ్బో అబ్బో, ఏం నీతి, ఏం నీతి! నీ బుర్ర అలనాటి చాణక్యుడి బుర్ర కన్నా గొప్ప క్రిమినల్ బుర్రే. నిజంగా నువ్వేలా ఆయుర్వయ్యుంటే నా సామి రంగా డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. మరందుకేనా మాట్లాడుకు మరి అంటారు నన్ను? అంటే అన్నాలేవాయ్, నేను మాట అనకూడదా, నువ్వు మాట పడకూడదా? సరే గాని ఇంతకీ నాటకం ఎందాకా వచ్చింది? ఇదిగో, కుంకుమ పువ్వు కలిపిన పాలు పట్టేదాకా వచ్చింది. ఇప్పుడు రాధకి గోపికి నేనెంత చెప్తే అంతా. అందుకే మీరనవసరంగా వచ్చి ప్లాన్ అంతా చెడగొట్టకండి అనేది. అస్సలు చెడగొట్టను. నీ రూట్లో నువ్వు ప్రొసీడ్ అయిపో. ఇలాగే రోజు అలవాటు చేశావంటే నీ చేత్తో పాలే కాదు, విషం కల్పించినా గుట్టుక్కుని దాగుతుంది, పుట్టుక్కుమంటుంది. ఇదిగో, ఈ తొందరే వద్దనేది. బుద్ధి తక్కువ అన్నాను, కోప్పడకు. ఇదిగో తాగించు. డాక్టర్, హారికను చూస్తే భయం వేస్తుంది. తన చీర కొంగుకు నిప్పంటుకున్నా గమనించలేని స్థితిలో ఉందంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. మిస్టర్ కిషోర్, మీరు చెప్పిందని బట్టి చూస్తే హారికలో ఆ వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే? ఐఎమ్ సారీ, హారిక పరిస్థితి రోజురోజుకి విషమిస్తోంది. మీరు యాంటీ డిప్రెసెంట్స్ మందులు వాడుతున్నా ఇలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఇవి ఉన్మాద లక్షణాలే. డాక్టర్? ఎస్, టెడ్డీ మరణం
హారికని పూర్తిగా డిప్రెషన్లోకి జారిపోయేలా చేసింది. క్రమంగా డిప్రెషన్ ఇప్పుడు ఉన్మాద స్థితికి చేరుకుంది. ఇప్పటిదాకా మీరు చెప్పినవి తీవ్రమైన స్కిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధి ప్రాథమిక లక్షణాలు. మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్స్ అనే ప్రత్యేక రసాయన పదార్థాల సమతుల్యంలో తేడాలు వచ్చినప్పుడు ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అఫ్కోర్స్ ఓ డాక్టర్గా మీకు ఇవన్నీ తెలిసే అనుకుంటున్నాను. అంటే హారికకు పిచ్చా డాక్టర్? పిచ్చి, ఉన్మాదం, మెంటల్ పేరు ఏదైతేనే ఇవి ఆ లక్షణాలే. ఇలాంటి స్థితిలో పేషెంట్ని ఇంట్లో ఉంచడం కన్నా ఇక్కడ చేర్పించడమే బెటర్. ఇక్కడ ఇక్కడ డాక్టర్? ఎస్. లేకపోతే మొన్న జరిగిన లాంటి ప్రమాదమే మళ్ళీ జరగవచ్చు. చీర కొంగుకి నిప్పంటుకుంటే కనీసం కంగారు పడకుండా ఆర్పే ప్రయత్నం కూడా చేయకుండా బొమ్మతో ఆడుకుంటూ గెంతులు వేసింది అంటే ఇట్ షోస్ ద సీరియస్నెస్. ఏంటి డాక్టర్, చివరికి నా భార్యను ఇక్కడ వీళ్ళ మధ్య? మిస్టర్ కిషోర్, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇక్కడున్న వీళ్ళంతా ఎవరెవరికో అయిన వాళ్లే, ఆత్మీయులే. అయినా కూడా వీళ్ళని ఇక్కడికి తీసుకురావడం తప్పలేదు అంటే డోంట్ వరీ. మెంటల్ హాస్పిటల్ అన్నంత మాత్రాన మానసిక రోగుల్ని చీకటి గదుల్లో బంధించరు, ఇనుప గొలుసులతో కట్టేరు. చూడండి, దే ఆర్ ఫ్రీ. ఎంతటి పిచ్చితో ప్రవర్తించే వారిని కూడా వెంటనే కూల్ డౌన్ చేసే, ఎమోషన్స్ని కంట్రోల్ చేసే మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే వాళ్ళు ఇక్కడుంటేనే సాధ్యపడుతుంది. డాక్టర్, హారికలో ఈ లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయో టెస్ట్ చేసి అప్పుడు... మీ ఫీలింగ్ నాకు అర్థమైంది. మీ భార్యలోని ఉన్మాద లక్షణాలు ఏ స్టేజ్లో ఉన్నాయో ఎగ్జామిన్ చేయించాకే ఇక్కడ చేర్పించాలని. am I right? ఐఎమ్ సారీ కిషోర్. షుగర్, బీపీ, హార్ట్ అటాక్ లాంటి శారీరక రోగాలను కనుక్కోవడానికి మిషన్స్, టెస్టింగ్ మెథడ్స్ ఉన్నట్టు స్కిజోఫ్రీనియా లాంటి మానసిక రోగాన్ని ఖచ్చితంగా ఈ స్టేజ్లో ఉంది అని చెప్పడం సాధ్యం కాదు. రోజు రోజుకి దిగజారుతున్న హారిక మానసిక పరిస్థితి గురించి, రోజు రోజుకి జరుగుతున్న సంఘటనల తీవ్రత గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాక ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్గా చెప్తున్నాను. హారికను మీరు వెంటనే ఇక్కడ చేర్పించండి, లేకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం. ఏంటి బాస్, రమ్మన్నారట? రా కూర్చో. నీకో గుడ్ న్యూస్. ఇన్నాళ్ళు చతికిలబడిపోయిన షేర్ మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. నేను షేర్స్ కొనాలనుకుంటున్నాను. ఏమంటావు? షేర్స్ గురించి నాకేం తెలుసు. మీకు మంచిదనిపిస్తే కొనండి. మీకు మంచిదనిపిస్తే కొనండి అనే సలహా ఇస్తామని కాదు నిన్ను రమ్మంది. ఎవరి పేరు మీద కొనమంటావు అని అడగటానికి. ఏంటి అర్థం కాలేదా? మోహన్, నేను ఎదుగుతున్నానంటే నాతో పాటు నువ్వు ఎదగాలి. అందుకే ఈసారి వచ్చిన లాభాల్లోంచి కొంత అమౌంట్ తీసి నీకోసం పక్కన పెట్టాను. అఫ్కోర్స్ డబ్బుగానే ఇవ్వచ్చు అనుకో, కానీ అలా ఇస్తే ఏమవుతుంది? ఖర్చు అయిపోతుంది. అందుకే షేర్స్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నాను. ఆనంద్? అవును బాస్, చెప్పు. షేర్స్ నీ పేరు మీద కొనమంటావా, నీ మిస్సెస్ పేరు మీద కొనమంటావా? ఎవరి పేరు మీద వద్దు. అదేంటి? ఏంటి ఏం చెప్పను. మా ఆవిడ విషయం నీకు ముందే చెప్పాను. రోజు రోజుకి తను నాకు మానసికంగా ఎంతో దూరం అయిపోతుందనిపిస్తుంది. ఈ మధ్య తన గురించి ఎంత వద్దనుకున్నా నాలో ఏవేవో అనుమానాలు మొదలవుతున్నాయి. అనుమానాలా? అంటే? తను ఎవరితోనూ... మోహన్, మూర్ఖంగా మాట్లాడు. నేను మూర్ఖంగా మాట్లాడటం లేదు. తగిన ఆధారాలు చూసి మాట్లాడుతున్నాను. ఏంటి ఆధారాలు? మీ ఆవిడ ఒంటి మీద ఎవరో మగాళ్ళు వాడే స్ప్రే వాసన వచ్చింది. మీ ఆవిడ నీతో క్లోజ్గా ఉండటం లేదు. మీ ఆవిడ ప్రేమగా నీతో మాట్లాడటం లేదు. ఇలాంటివేగా? మోహన్, ఇలాంటి అర్థం పర్థం లేని అనుమానాలతో నువ్వు బాధపడి ఆవిడ్ని బాధ పెట్టకు. కానీ ఏంటి కానీ?
నిజంగా ఆడదే గనక తప్పు చేయాలి అనుకుంటే నువ్వు నేను మనల్ని పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమీ చేయలేడు. పెళ్ళంటే నమ్మకం. ఆ నమ్మకమే లేనప్పుడు ఇక భార్యాభర్తలనే మాటకే అర్థం లేదు. చెప్పు, షేర్స్ ఎవరి పేరు మీద కొనమంటావు? మేము నిజంగా భార్యాభర్తలు అవునో కాదో నాకే తెలియటం లేదు. ఇక నీకేం చెప్పను. వద్దు. అంటే నా గురించి ఎలాంటి శ్రద్ధ తీసుకోవద్దు ఆనంద్. నీ అభిమానానికి థ్యాంక్స్. ముందు జ్యూస్ తీసుకెళ్ళి రాధకివ్వు. వెళ్ళు.